వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఓడిపోబోతుందనే భయాల కారణంగానే ఇన్ఛార్జీల్ని మారుస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. మార్పులనేవి ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియేనని అన్నారాయన. గత ఎన్నికల్లో చంద్రబాబు సీట్లిచ్చిన అందరూ గెలిచారా అని ప్రశ్నించారు. మార్పులు చేర్పులు అన్ని పార్టీలో ఉంటాయని, అదే ప్రక్రియ తమ పార్టీలో కూడా జరిగిందని చెప్పారు. కుప్పంలో గెలుస్తాననే నమ్మకం చంద్రబాబుకు లేదని, అందుకే 2 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని బొత్స ఎద్దేవా చేశారు. విడతల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అదే చేస్తున్నారని చెప్పారు. సామాన్యులకు మందు దొరకకుండా చేస్తున్నామని తెలిపారు. మద్యం విషయంలో ప్రజల్లో పరివర్తన తెస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలు ఆందోళన విరమించాలని సూచించారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. వర్షం తగ్గాక పంట నష్టంపై అంచనా వేస్తారని తెలిపారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ప్రజలకు అండగా ఉన్నది వైసీపీ అని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఓడిపోయారని అన్నారు. చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. ఏది మాట్లాడి వెనక్కి చూసుకొని మాట్లాడు. అవతల మాట్లాడిన అబద్ధమైతే నువ్వు ఖండించు, నిజమైతే సమర్థించుకుంటే దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడు. ఇది వ్యవస్థ. హిందూ సాంప్రదాయం ఓ సాంప్రదాయం ఉంది, నీకు కానీ నాకు కానీ. నువ్వు బ్రాహ్మణుడు అనుకో, నువ్వు నాన్ వెజ్ తినకూడదు. నువ్వు రోడ్డు మీద తినుకుని వెళ్తావా? ఎక్కడ తింటావు? ఈ వ్యవస్థలోనూ దానికి ఇది జరిగింది. సరే, జరిగిందని సమర్థించుకోండి. నువ్వు సమర్థించుకో అంటే ఎందుకు బాధపడడం? ఎందుకు? ఈ ఊరికి ఏంటిది? అది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూశారు. ఇలాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరమా? ఈ వ్యక్తి వల్ల రాజకీయాలు ఉంటే మంచిదా? ఈ వ్యక్తితో రాజకీయంగా మనం ముందుకెళ్తే మన మనుగడ ఉంటుందా? ఇలాంటి వాళ్ళతో మనం ఏం ముందుకెళ్తాం? అప్పుడు మంచి లేక మర్యాద లేకుండా ఆడని ఈడని చెప్పులు చూపెట్టి చెప్పులు నా చెప్పులు లేవా నాకు చూపెడితే? నువ్వు చూపెడితే రేపు కరెక్ట్. అది మేమైనా చిన్నోడిని దెబ్బ తప్పురా తిడతాము మేము. ఎవడైనా ఆడ పని చేస్తే అది తప్పు కాదు చెప్పండి. ఎవడైతే మేము పేషెంట్స్ పోద్దు ఇలాంటి మేము చూస్తున్నాడు మాట్లాడితే. ఏవో చంద్రబాబు నాయుడు నేను చెప్తాడండి. అటుంటో మాట్లాడతాడు, ఇటుంటో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఏముంది? ఓసరవిల్లి కంట ఇంకా సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. ఓసరవిల్లే సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. కుడి పక్కుంటూ మాట్లాడతాడు, ఎడం పక్కుంటూ మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పిఏఎల్సీగా ఒక ఎలక్షన్కి ఒక మాట మాట్లాడిన దాన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ మాట మీద నిలబడిన పరిస్థితి చెప్పండి. రాజకీయంగా ఆయన మొదట ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక ఎలక్షన్లో ఒక మాట మాట్లాడి ఉన్నాడా? చెప్పండి, నేను ఒప్పుకుంటాను. సరే, ఒకడికి ఒక అదృష్టం, ఒకడికి ఒక తలరాత దేవుడు వచ్చి రాసి పెడతాడు. రాసి పెట్టినప్పుడు అవి జరుగుతుంటాయి. ఉండాలి దానికి. ఇగో ఇతను దీనికి ప్రతిరూపమైన ఉండాలి. ఒక మాట మీద ఉంటే మాట మీద నిలబడతాడు ఉండాలి. లేదు ఇతను ఒక లౌకికవాదండి లౌకికవాదం ఉండాలి. లేదు ఒక సమైక్యతకి ఒక చైర్మన్ అంటే సమైక్యతకి ఒక చైర్మన్ ఉండాలి. లేదు ఒక సంక్షేమాన్ని మారిపోయారంటే ఒక మారిపోయేలాగా ఉండాలి. లేదు అభివృద్ధికి చెందినట్టు ఆ చైర్మన్లాగా ఉండాలి. ఇతను ఉన్నాడు దేనికి ఉన్నాడు? అవినీతికి ఒక చైర్మన్లాగా ఉన్నాడు, దోపిడీకి ఒక చైర్మన్లాగా ఉన్నాడు, దొంగతనానికి ఒక చైర్మన్లాగా ఉన్నాడు. దేనికి ఉన్నాడు చెప్పు? అతను పట్టుకొని మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేయడం, నేను మీకు సమాధానం చెప్పడం మా కర్మకి. నేను మా ఎంపీని సమర్థించుకున్నాను. అలాగని రాజధాని రైతుల పేరుని ముసుగులో వస్తుంది తెలుగుదేశం వాళ్ళని సమర్థించడం నేను అది అన్ను చేసింది. నేను చూసింది ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారో అట్నుంచి వచ్చాయి వాటర్ బాటిళ్ళు, అట్నుంచి వచ్చే రాళ్ళు, అట్నుంచి వచ్చే కొల్లు నీరుతో వచ్చిన బాటిళ్ళు అట్నుంచి వచ్చాయి. ఎందుకున్నా వెళ్తారా? ఎందుకున్నా చెప్పండి. టీవీలో క్లిప్పింగ్ ఉన్న చూపెట్టమంటారా? చెప్పండి. కానీ అది కాదు కదా. అట్నుంచి రావడం అది తప్పు. అది దాన్ని ఎవడైనా మీరు తప్పు అని నాలాగా ఎవరైనా ధైర్యంగా చెప్పాడా ఈ రాష్ట్రంలో? అది చేస్తే తప్పని? ఇది నాకు అర్థం అవట్లే. వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఎక్కడ? మన నాదరుండి పని చూపెడతాను. నువ్వు నీ ఇద్దరం డిబేట్స్ ఉందా? నిజంనా? ప్లీజ్ చూపెడతాను. ఏం మాట్లాడి ఇటువైపు నుంచి అటు మేసాలు తిప్పుడు మా మనుషులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాయి ఇస్తున్నాడు వచ్చి ఆ గుంపులో ఇస్తున్నాడు. మా వాడు అక్కడికి వెళ్ళి మా పార్టీ వాడు వెళ్ళి ఇస్తాడా? ఎంపీ గారు మనుషులు ఇస్తాడా? లేదు వాటర్ బాటిల్ ఇస్తాడు, మా ఎంపీ గారు మనుషులు ఇస్తాడు. అటు నుంచి కుళ్ళు నీరు ఇస్తున్నాడు. ఏం మాట్లాడేవి? అది తెలుగుదేశం పార్టీ పాదయాత్ర. అది వాళ్ళేం రైతులు దోపిడీదారులు. పాదయాత్రలు ఉన్నారు అందరూ. రైతు అంటే పండిస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు. ఈ దేశానికి వచ్చి అన్నం పెట్టేవాడు రైతు. ఈ రాష్ట్రం చెప్తారు మీరు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ.